డేంజర్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. ఈ సాయంత్రం వేళ పక్షులు చూడండి ఎలా వెళ్తున్నాయి వాటి గూటికి. ఫ్రెండ్స్, మేము ఈ ఐలాండ్కి వచ్చి 3 రోజులు అవుతున్నాయండి. ఈ రోజైతే లాస్ట్ రోజు. ఈ నైట్ ఇక్కడ ఉండి రేపు ఉదయాన్నే ఇంటికైతే వెళ్ళిపోతాము. ఇంటికి మేము తీసుకెళ్ళడానికి ఈ నైట్ ఎండ్రకాయల వేట అయితే చేస్తామండి. ఇగో కనిపిస్తున్నాయి కదా, ఇవే ఎండ్రకాయలను అయితే పడతామన్నమాట. ఈ కూరకి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ మనం మార్కెట్లో కొనాలంటే కొంచెం రేట్ ఎక్కువ. అది ఇక్కడ మా అన్న వదిన పట్టిస్తానన్నారు. సరే వాళ్ళు ఎందుకు కాదన్నాలని వాటిని అయితే ఈ నైటు పట్టుకొని అయితే ఉదయాన్నే తీసుకెళ్తాము. ఎలా పడతాం చూడండి అండి. అసలు మేము అనుకున్న ఎంట్రికలు దొరుకుతాయా దొరకవు అనేది కూడా వీడియోలో చూసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఈ ఎంట్రికాయ అయితే మెసల నుంచి పడనంటుంది. ఈ చీకట్లో, ఈ బురదలో, ఈ చెట్ల మధ్య ఈరోజు నైట్ ఎండ్రకాయల వేట చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుందండి. ఎందుకంటే ఇక్కడ రకరకాల జంతువులు జీవులు కనిపిస్తున్నాయి. వాటిలో ఏదైనా ప్రమాదం ఉందా అంటే లేదనే చెప్తున్నారు. కాకుంటే వాటిని చూస్తే మాత్రం భయం వేసిపోతుందండి. వాటిని కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. చాలా విచిత్రంగా ఉంటాయి అవి. చూడండి ఈ ఎండ్రకాయని. ఇప్పుడు ఈ ఎండ్రకాయలని ఇలాగ పట్టిన ఎండ్రకాయలని ఈ మనల్ని కరవకుండా ఉండడానికి ఎలా కడతారో ఈ వీడియోలో చూడండి. మార్కెట్లలో అమ్మేటప్పుడు కంపెనీల దగ్గర చూసుంటాం, ఎండ్రకాయని కట్టు పెట్టుంటారు. కాబట్టి ఏ విధంగా కడతారనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తానని చూడండి. గిట్లకి ఏ విధంగా తాడేసి ఆ తాడిని ఆ గిట్ల సందు నుంచి వెనక్కి లాక్కొచ్చి వెనక నడుము కట్టేస్తారనమాట. అప్పుడు అవి కదలుతాయి, అటు ఇటు వెళ్తాయి, మనపై దాడి చేయకుండా అలా ఉంటాయి అంతే. ఇది చాలా అన్న అయితే చాలా సింపుల్గా కట్టేస్తున్నాడు. నా వల్ల కాదు బాబోయ్. అది ఆల్రెడీ కరిచింది, నన్ను రక్తం వచ్చేలా కరిచింది ఒక ఎండ్రకాయ. చాలా నొప్పండి, చాలా తీపి పడుతుంది. ఈ ఈ ముళ్ళులకి ఇసుక ఉంటుందేమో నాకు అనిపిస్తుంది. చాలా తీపులు పడుతున్నాయి అవి కరిస్తే మాత్రం. చూడండి ఎలా పెట్టుంది అది. చెయ్యి పెడితే నువ్వు చెయ్యి పెట్టు, నేను నిన్ను పట్టుకుంటా అన్నట్టుగా 2 గెట్లు పెట్టుంది. ఈ అన్న మాత్రం శుద్ధంగా వాటికి గెట్లకి లాగి వెనక్కేసి కతక్కని మొలతాడు కట్టినాడు కట్టేస్తాడు వీళ్ళకి. ఈయన ఎక్కడికి బాగాలేవు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మనం కంపెనీల దగ్గర కానీ మార్కెట్లో కానీ లేదంటే రోడ్డు పక్కన ఎడని పెట్టుకుని ఎండ్రకాయలు కనిపిస్తే ఇలాగ తాడులు కట్టి ఉంటారు కదా, ఈ విధంగా కట్టి పెడతారనమాట పురికోసు. కాబట్టి వీళ్ళు గొట్టపేలికలు కట్టేస్తున్నాం. మాకు పురికోసులు దొరకలేదు ఇక్కడ. ఇది ఫ్యాక్టరీ అండి, నది అవతల ఉంది. మేము ఉంటున్న దీవైతే అది ఫ్యాక్టరీ ఉండేది ఇంకొక ఏరియా, అది నది అవతల ఉంది. ఆ ఫ్యాక్టరీకి మాకు దాదాపు ఒక 15 కిలోమీటర్లు దూరం ఉంటుందన్నమాట. నది అవతల ఉంది ఆ ఫ్యాక్టరీ. క్యాంప్ టెంట్ల చుట్టూ ఈ విధంగా మంట అయితే పెట్టున్నామండి. చుట్టుపక్కల 4 మూలలు పెట్టున్నాము, పురుగు పుట్టుక రాకుండా. అంటే మొన్న నైటు ఏమైందంటే ఈ ఏరియా అంతా పాము అడుగులు, అంటే పాము బాటలు అయితే పడుండేవి. అవి ఏం పాములో తెలియదు, అవి ఎక్కడ వస్తాయని ఈ నైట్ ఏం చేసామంటే ఈ విధంగా చుట్టూ పేడ పిడకలతో పొగ అయితే ఏర్పాటు చేసామన్నమాట. ఈ నైట్ అంతా ఈ పొగ అనేది ఈ ప్రాంతం అంతా వస్తూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇసుక పాములు మా దగ్గరికి రాకుండా ఉండడానికి ఇదొక మంచి ఆలోచనతో దీన్ని చేసామండి. ఫ్రెండ్స్, ఇందాక తెచ్చిన ఎండ్రకాయలని ఇదిగో ఈ మూటలు అయితే కట్టేసామండి. ఇప్పుడు మళ్ళీ పోతానేమో, గ్యాప్ ఉండదు, కూర్చొని ఉండదు, తెల్లవాదులు తిరుగుతూ ఉండాలి. ఇదిగో ఈ నీళ్ళు పూర్తిగా తగ్గిపోయిన దాకా ఎండిపోద్దండి. ఇది నేను చూపిస్తాను, ఎండిపోద్ది. ఇది పూర్తిగా ఎండిపోయి మొత్తం బురద అయిపోద్ది. మొత్తం బురద అయిన దాకా తిరుగుతూ ఉండాలి వాటి కాడికి. లేకుంటే మేము పెట్టిన మేతని ఎండ్రకాయలు తినేసి గమ్ముకి వెళ్ళిపోతాయి. అందుకని ప్రతి అరగంటకు ఒకసారి వాటి కాడికి వెళ్తా అంటే ఈ గోతం కూడా నిండుతూ ఉంటుంది. ఓకే రండి, పాటికి ఎత్తేసి ఉంటుంది కూడా.
ఇప్పుడు ఇక్కడున్న నీళ్లు పూర్తిగా ఎండిపోద్ది పూర్తిగా ఎండిపోద్ది. ఉందా అదిగో పెద్దంటికి తిట్టేదా ఈ ఎండ్రకాయలు పట్టడానికి మేము వేసిన బౌన్లో అవి ఎలా పడతాయి అనేది వీడియో అనేది తీయలేకపోతున్నాం అండి. ఎందుకంటే ఈ లైట్ పడిన ఎమ్మటే ఆ ఎండ్రకాయ ఏమవుతుందంటే ఆ బౌన్లో నుంచి వెళ్ళిపోతుంది అనమాట దిగి. అందువల్ల మేము తీయలేకపోతున్నాము. అది పడిన తర్వాత చూపించాల్సి వస్తుంది. ఇదొకటి కొంచెం బాధ కలిగిస్తుంది ఈ వీడియోలో. లేకుంటే లైట్ వేస్తే మాత్రం ఉన్నట్లు వెళ్ళిపోతుంది. అలాగా ఒక ఎండ్రకాయనైతే చేతులతో పట్టామండి. అది పెద్ద ఎండ్రకాయ అది. దాన్ని కూడా తీయలేకపోయినా వీడియో. ఆడ కొంచెం కంగారుగా ఉండి దాని వీడియో తీయలేకపోయాము. ఆ ఎండ్రకాయ ఏదే కదండి ఇదిగో ఇక్కడ. ఇది పెద్ద ఎండ్రకాయ. చేతులతో మెస్తలే లేదు ఇది. మేము అది బౌన్ ఎత్తిన తర్వాత బౌన్ కింద చేరి మేస్తుంది ఇది. అది మేము పెట్టిన కుట్టిని. ఎంత పెద్దగా ఉంది చూడండి. దీన్ని చేతులతో పట్టినాం. చాలా పాములుండి ఆడ. ఇలాగ పరుగు మీద వచ్చేద్దు అనిపించింది దానికి. అబ్బా ఎంతలా ఉంది నాయన, ఎంతలా ఉంది ఒక్కొక్కటి. బతకదు ఇంకా. అయ్యో టిప్పుకా నాయన వేస్తుంది. అయ్యా చాలా డేంజర్ అండి. మార్కెట్లో అమ్ముతారు కదా పీతలు, ఇలాగ పట్టి తీసుకొస్తారనమాట. మనం ఏమంటాం కేజీ అంత 300, అమ్మో అంత రేటా అంటాం. అది ఎంత కష్టమో చూడండి. రేత్రి పొగులు పడతారట. తేలు కంటే పవర్ఫుల్. కృప ఒకసారి కరిపించుకో కృప, నిజంగా తెలుస్తుంది నీకు. రక్త మండలం అవుతుంది. నేను గరిపించుకున్నా, రక్తం కూడా వచ్చింది. నిన్న నైట్ ఈ 2 గుడిసెలే ఉండేవి. ఈరోజు ఇంకో క్యాంపు పైన. ఈరోజు కొంచెం చాలా మంది ఉన్నాం కాబట్టి కొంచెం ఇంకా ధైర్యంగా ఉంది. నిన్న కూడా ధైర్యంగానే ఉన్నాము. మాటకి మంచిగా మాట్లాడుకోవడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడైతే వెళ్ళాలి. ఒక అరగంట ఏంటుందా నన్నది ఆయన అడుగు అన్న రోనా. అరగంట ఏంటుంది వచ్చి మనం 5 నిమిషాలు పైన. చూడండి ఫ్రెండ్స్, ఇందాక నీళ్ళు ఇక్కడ దాకుండేవి, ఇప్పుడు ఆడికి వచ్చేస్తున్నాయి. ఇంకా ఉండంగా మొత్తం ఎండిపోద్దండి ఇది. అప్పుడు ఇంకా మా వేట జరగదు. మేము చేసే వేట అనేది జరగదు, ఆగిపోద్ది. కానీ బ్యాటరీల మీద తిరుగుతాము. బ్యాటరీల మీద ఏమైనా ఎంటకాయలు దొరుకుతాయేమో. ఓ ఎంటకే ఉందాడా. చాలా కష్టమండి దీన్ని పట్టాలంటే. కరిసిందంటే సినిమా కనిపించేస్తుంది. ఏందంటే
ఏది ఎంత పెట్టుకుందో చూడదు గుడ్. చూడండి ఫ్రెండ్స్, మేము ఇక్కడే ఎంటకాయలు పట్టింది, అప్పుడే ఎండిపోయినాయి ఇక్కడ. అయిపోయినాయా? లేదు కదా, ఇదే లాస్టా? ఇది చూడండి ఎట్టుంది. ఆయన ఇట్లా చూస్తుంటే భయం వేసిపోతుంది. ఏందో ఎట్టున్నాయా? నో, ఎంటకాయ ఎంటకాయ. రెండు ఉండే ఆడు ఎంటకాయలు. ఎంటకాయలు పట్టుకొని ఇంటికైతే వచ్చేసామండి. అయ్యానండి పీతలు, సముద్ర పీతలు పట్టుకొని ఇంటికైతే వచ్చేసాము. ఆ రోజు నైట్ తీలేకపోయినాము. ఎన్ని పీతలు పట్టామనేది ఆ మొబైల్లో ఛార్జింగ్ అయిపోవటం వల్ల. ఇప్పుడైతే క్లారిటీగా తీసాం, చూడండి, చూపిస్తాం. మేము పట్టిన ఎంటకాయలు. గట్టికి గాలి తోలడానికి చిల్లులు పెట్టాం. ఆ రోజు నైట్ పెట్టినట్టు ఇవి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒక్కసారి పట్టుకుందంటే సినిమా చూపించేస్తాయి. భలే ఉన్నాయి. ఇదండి ఆ రోజు మేము చేసిన వేట. ఇట్లలో ఒకదాన్ని కట్టుకుంటూ వేసేస్తున్నాం వచ్చే దారిలో. ఇది కాదు, ఇది నైట్ పట్టింది కదా. అది అన్ని నైట్ పట్టినట్టు. అదిగో అది ఇది స్పెషల్ నైట్ పట్టిందని వీడియో తీయలేదు. బయటకు వచ్చేసింది అది. ఆగు మిత్రమా, ఇటు తిరుగు. ఇవేనండి నైట్ మేము చేసిన వేట. చూడండి ఎన్ని దొరికాయి మనకి, చాలానే దొరికాయి. ఇదే ఫ్రెండ్స్, చూసారుగా మేము నైట్ పూట మేము ఎలా యాడ్ చేస్తామనేది. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటితో ఏమేమి చేస్తామనేది మన కుకింగ్ ఛానల్ అయితే వస్తుంది. డన్. ఇది కూడా ఇదే.
ఈ ఎంటకాయ ఇది కూడా కనిపిస్తుందా? రేట్ ఎక్కువ ఇవి. నువ్వు పట్టేవి చూడు వద్దని ఇదే ఇది వచ్చి వలకి పడింది. ఈ రెండు ఒక ఎంటకాయలు ఇట్లలో వేరుతారు. ఈ రేట్ ఎక్కువ. ఇదిగో ఇదా అన్నీ ఒకటి. ఓయమ్మో కట్టంది ఒకటి ఉంది ఇట్లలో. ఎన్ని ఎర్ర ఎంటకాయలే, రేట్ తక్కువ ఎంటకాయలు.